అందరికీ నమస్కారం. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి మహిమను ఎంత చెప్పినా తక్కువే. ఈరోజు మీకోసం శ్రీ లలితా సహస్రనామ క్విజ్ తీసుకొచ్చాము. లలితా సహస్రనామంలోని విశేషాలు, భండాసుర వధ, మణిద్వీపం, శ్రీచక్ర రహస్యాలు వంటి అనేక ఆసక్తికరమైన ప్రశ్నలు మీ జ్ఞానాన్ని పరీక్షించనున్నాయి. జగన్మాత శ్రీ లలితాంబిక అనుగ్రహంతో క్విజ్ను ప్రారంభిద్దాం. లలితా సహస్రనామం ఏ పురాణంలో అంతర్భాగంగా ఉంది? విష్ణు పురాణం, బ్రహ్మాండ పురాణం, భాగవత పురాణం, స్కంద పురాణం. బ్రహ్మాండ పురాణం. బ్రహ్మాండ పురాణములోని లలితోపాఖ్యానం నుండి లలితా సహస్రనామం ఉద్భవించింది. ఈ స్తోత్రాన్ని అగస్త్య మహర్షికి ఎవరు ఉపదేశించారు? పరమశివుడు, మహావిష్ణువు, బ్రహ్మదేవుడు, శ్రీ హయగ్రీవ స్వామి. శ్రీ హయగ్రీవ స్వామి. హయగ్రీవ స్వామి అగస్త్య మహర్షికి ఈ రహస్య స్తోత్రాన్ని ఉపదేశించారు. లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్న మొత్తం నామాల సంఖ్య ఎంత? 1000, 108, 500, 1008. వెయ్యి. సహస్ర అంటే 1000. ఈ స్తోత్రంలో 1000 నామాలు ఉన్నాయి. ఈ స్తోత్రంలో వచ్చే మొట్టమొదటి నామం ఏది? శ్రీ మహారాజ్ఞి, దేవకార్య సముద్యత, శ్రీమాత, చిదగ్నికుండ సంభూత. శ్రీమాత. లలితా సహస్రనామం శ్రీమాత అనే నామంతో ప్రారంభమవుతుంది. లలితా సహస్రనామ స్తోత్రంలో వచ్చే ఆఖరి నామం ఏది? శివదూతి, మహాత్రిపుర సుందరి, కరచరణ కృతం, లలితాంబిక. లలితాంబిక. ఈ స్తోత్రం శ్రీ లలితాంబిక అనే నామంతో ముగుస్తుంది. అమ్మవారు ఏ రాక్షసుడిని వధించడానికి చిదగ్నికుండం నుండి ఉద్భవించారు? భండాసురుడు, మహిషాసురుడు, తారకాసురుడు, రక్తాసురుడు. భండాసురుడు. భండాసురుని సంహరించేందుకు అమ్మవారు అవతరించారు. శ్రీ లలితాదేవి నివసించే పరమ పవిత్రమైన దివ్య నగరం పేరేమిటి? కైలాసం, శ్రీపురం, వైకుంఠం, కాశీక్షేత్రం. శ్రీపురం. అమ్మవారు మణిద్వీపములోని శ్రీపురములో రాజరాజేశ్వరిగా కొలువై ఉన్నారు. లలితా సహస్రనామ స్తోత్రాన్ని రచించిన వాగ్దేవతలు ఎంతమంది? 4, 10 మంది, 8 మంది, 2. ఎనిమిది మంది. వశిని మొదలైన 8 మంది వాగ్దేవతలు ఈ స్తోత్రాన్ని రచించారు. ఇక్షుకోదండం అంటే ఏమిటి? పాశం, అంకుశం, పుష్పబాణాలు, చెరుకు విల్లు. చెరుకు విల్లు. అమ్మవారి చేతిలోని చెరుకు విల్లును ఇక్షుకోదండం అంటారు. పంచబ్రహ్మాసన స్థిత నామములో పేర్కొన్న పంచబ్రహ్మల్లో లేని దేవత ఎవరు? వినాయకుడు, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు. వినాయకుడు. పంచబ్రహ్మలు బ్రహ్మ, విష్ణువు, రుద్ర, ఈశ్వర, సదాశివులు. భండాసురునిపై యుద్ధానికి అమ్మవారు అధిరోహించిన రథం పేరు ఏమిటి? గేయచక్ర రథం, శ్రీచక్ర రథం, కిరిచక్ర రథం, పుష్పక విమానం. శ్రీచక్ర రథం.
అమ్మవారు శ్రీచక్ర రథంపై అధిరోహించి యుద్ధానికి వెళ్ళారు. సచ్చిదానంద రూపిణి నామములో సత్ అంటే ఏమిటి? జ్ఞానం, ఆనందం, శాశ్వతమైన సత్యం, కాంతి. శాశ్వతమైన సత్యం. సత్ అంటే నిత్యమైన సత్య స్వరూపం. రాగస్వరూప పాషాఢ్య నామంలో పాశం దేనికి సంకేతం? అహంకారం, మోహం, కోపం, ప్రేమ మరియు అనురాగం. ప్రేమ మరియు అనురాగం. పాశం భక్తులను ప్రేమతో తన వైపు ఆకర్షించే శక్తికి సంకేతం. మానవ శరీరములో అమ్మవారు కుండలిని రూపములో ఏ చక్రంలో నిద్రిస్తూ ఉంటారు? మూలాధార చక్రం, అనాహత చక్రం, ఆజ్ఞాచక్రం, సహస్రార చక్రం. మూలాధార చక్రం. కుండలిని శక్తి మూలాధార చక్రంలో స్థితి చెంది ఉంటుంది. అమ్మవారి కురులు ఏ పుష్పాల సువాసనలను కలిగి ఉంటాయని సహస్రనామం చెబుతుంది? మల్లెలు, చంపక, అశోక, పున్నాగ, సౌగంధిక పుష్పాలు, గులాబీలు, తామర పూలు. చంపక, అశోక, పున్నాగ, సౌగంధిక పుష్పాలు. ఈ పుష్పాల సుగంధాలతో అమ్మవారి కేశాలు వర్ణించబడ్డాయి. భండాసురునితో యుద్ధములో అమ్మవారి సైన్యాధిపతిగా వ్యవహరించిన దేవి ఎవరు? సరస్వతీదేవి, లక్ష్మీదేవి, దండనాథ, గాయత్రీదేవి. దండనాథ. వారాహీదేవి దండనాథగా దేవి సైన్యాన్ని నడిపించారు. పంచదశాక్షరి మంత్రములో మొత్తం ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 11, 12, 16, 15. 15. పంచదశాక్షరి మంత్రములో 15 అక్షరాలు ఉంటాయి. కదంబ వనవాసిని అనే నామములో కదంబ వనం అంటే ఏమిటి? కదంబ వృక్షాల వనం, తులసి వనం, రేగు తోట, మద్ది తోట. కదంబ వృక్షాల వనం. కదంబ వృక్షాలు అధికంగా ఉన్న వనం అమ్మవారికి ప్రీతిపాత్రమైనది. లలితా సహస్రనామ పారాయణం వల్ల కలిగే ముఖ్య ఫలితం ఏమిటి? కేవలం ధనలాభం, పాప విముక్తి మరియు సర్వశుభాలు. కేవలం కీర్తి, ఏమీ ఉండదు. పాప విముక్తి మరియు సర్వశుభాలు. పారాయణం వల్ల పాపాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి. లలితా సహస్రనామాన్ని రచించిన వాగ్దేవతలలో ఒకరు ఎవరు? అగస్త్యుడు, నారదుడు, వశిని, భృగువు. వశిని. వశినీదేవి 8 మంది వాగ్దేవతలలో ఒకరు. హలో డివోటీస్, మీరు శ్రీ లలితా సహస్రనామ క్విజ్ను పూర్తి చేశారు. ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పారో కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు భక్త మిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని దేవి మహిమలు, సహస్రనామ క్విజులు, పురాణ ప్రశ్నలు మరియు భక్తి సంబంధిత వీడియోల కోసం డివోషనల్ క్విజ్ బై మనీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. జగన్మాత శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కృపా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. జై లలితాంబికే.